మావారైతే మా పుట్టింటికి వెళ్ళారండి నేను లేకుండా. మేనల్లుడే కాబట్టి ఆ చొరవ ఉంటుందిలేండి. నేను లేకపోయినా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారు. ఇంకా అల్లుడు వచ్చాడంటే ఊరికే పంపిస్తారా? ఇంకా మా అమ్మ కొన్ని వండి పంపించింది. వాటితో పాటు నేను ఒక ఐటెం అడిగానులేండి, స్పెషల్ ఐటము. ఇదిగోండి, ఇదే పీతల కూర అనమాట. చలికాలం పీతల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దొరికే పీతలు చాలా రుచిగా ఉంటాయి. అందున గుడ్డు పీతలతో చేసిన కూర అయితే ఇంకా చెప్పక్కర్లేదు. బట్ అవైతే దొరకలేదులేండి. నార్మల్ పీతలు దొరికితే వాటితోనే కూర చేసి పంపించారు. చాలా అంటే చాలా బాగుంది. అయితే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు జలుబు చేసింది అనుకోండి, మా అమ్మ పీతల కూర వండి పెట్టేదనమాట. జలుబు చేస్తే పీతల కూర తింటే తగ్గిపోద్ది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఆ విషయం గుర్తొచ్చింది, మీతో షేర్ చేద్దామని ఇలా అయితే షేర్ చేస్తున్నాను. పీతల కూర తినటం కష్టం, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది కదా. తెచ్చినవన్నీ సర్దేసి పీతల కూరనైతే ఒక పట్టు పట్టేసానులేండి. రుచి మాత్రం మహాద్భుతంగా ఉంది. అమ్మ చేస్తే అంతే కదా.